హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో బోర్డు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. సెంట్రల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైంది. దీంతో లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. చేతి వార్చీలు అనుమతించని అధికారులు పరీక్ష సెంటర్లో కనీసం వాల్ క్లాక్లు ఏర్పాటు చేయలేదు. ప్రతి అరగంటకు బెల్ మోగించాల్సి ఉన్నప్పటికీ చాలా సెంటర్లో గంట మోగడం లేదు. దీంతో విద్యార్థులు సమయం కోసం పదే పదే ఇన్విజిలేటర్ను అడగాల్సి వస్తుంది. అనేక సెంటర్లో పరీక్షలు రాసేందుకు సరిపడ బెంచీలు, డెస్కులు ఏర్పాటు చేయలేదు. మరోవైపు పరీక్ష ప్యాడ్లను అనుమతించలేదు. మరుగుదొడ్ల వసతి, తాగునీటి సౌకర్యం కల్పించలేదనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికైనా ఇంటర్ బోర్డ్ అలసత్వం వీడి తగిన వసతుల్ని కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. సెకండ్ ఇయర్ పరీక్షకు 97.60% హాజరు, 10,823 మంది గైహాజరు అయ్యారు. హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు సెకండ్ లాంగ్వేజ్ 2 పరీక్షకు 97.60% మంది విద్యార్థులు హాజరైనట్టు ఇంటర్ సెక్రటరీ చెప్పారు. 4,52,028 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 4,40,513 మంది హాజరయ్యారు. 10,823 మంది గైహాజరు అయ్యారు. జగిత్యాల జిల్లాలో 3, నిజామాబాద్ జిల్లాలో 1 విద్యార్థి కాపింగ్ చేస్తూ పట్టుబడ్డారు. చూశారు కదండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జాట్ టీవీ ఛానల్ని చూస్తూనే ఉండండి. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.